ఇంటికి కూడా దిష్టి తగులుతుందా? మనసులకు తగిలినట్టుగానే నిజంగానేనా? అసలు దిష్టి తగలకుండా మనము ఇలా దిష్టి బొమ్మలను లేదా కలబందలను కట్టుకుంటాం కదా, అవి నిజంగా పనిచేస్తాయా? వాటి గురించిన వివరాలు ఈ వీడియోలో వివరిస్తాను. అసలు ఇంటికి ఈ రాక్షసుని బొమ్మ ఎందుకు కడతారు, దాని వెనకాల ఉన్న పురాణ కథ ఏమిటి అన్న వివరాలన్నీ వీడియోలో వివరంగా వివరిస్తాను. అలాగే కలబందను ఎలా కట్టాలి, ఏ రోజు కట్టాలి అనేవి వివరంగా వివరిస్తాను. పూర్తి వరకు చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కలబంద ఎలా కట్టాలి? కలబందను అమావాస్య రోజున కట్టాలి. అది కూడా ఇంటి ముందుగా సింహద్వారానికి ఎదురుగా కట్టుకోవాలి. ఈ కలబందను కట్టడం వల్ల మనకు నరఘోష, ముఖ్యంగా ప్రతికూల శక్తులు అవన్నీ వాటి నుంచి మన ఇంటిని రక్షిస్తుంది. కలబందను ఇంటికి ఎదురుగా కట్టడం వల్ల ఇంటికి వచ్చే చెడు దృష్టిని, చెడు ప్రభావాలను అది గ్రహించి మన ఇంటికి చెడు కలగకుండా చూస్తుంది. కలబందను ఎప్పుడు తిరగేసి కట్టాలి. శాస్త్రాల ప్రకారము వేరు మరియు కాండం భాగాలు రాహు, శని గ్రహాలకు సంకేతాలు. ఇవి కిందికి తిరిగి ఉండడం వల్ల ఇంటి లోపలికి వచ్చే వారిపైన ఉన్న నెగిటివ్ గ్రహ ప్రభావాలు అక్కడే నశించి ఇంటిలోకి రాకుండా ఆపుతాయి. ఇంటి గుమ్మం వద్ద కలబంద ఉండడం వల్ల దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని కూడా నమ్ముతారు. ఒకవేళ మన ఇంటిపైన దృష్టి ఎక్కువగా ఉంటే 2-3 రోజుల్లోనే కలబంద ఎండిపోతుంది. కలబందను ఎప్పుడు కూడా అమావాస్య రోజున ఇంటికి కట్టుకోవాలి. ఒకవేళ ఎండిపోయినట్లయితే మళ్ళీ కొత్తది కట్టుకోవచ్చు. నీరు లేకుండా ఎన్నో రోజులు, సంవత్సరం వరకు కూడా ఉంటుంది మన ఇంటి మీద చెడు దృష్టి లేకపోతే. ఈ కలబందను అమావాస్య రోజున తెచ్చుకొని పసుపు కుంకుమ పెట్టుకొని దేవుని రూమ్లో పెట్టి ఆ రోజు సాయంత్రం కట్టుకోవాలి. తిరగేసి కట్టాలి. మేమైతే ఈ అమావాస్య రోజున కట్టుకున్నాము. ఇలా కలబందని కాకుండా ఇలా కీర్తిముఖుని బొమ్మను కూడా కడతారు కదా, అది ఎందుకు కడతారో ఆ కథ ఏంటో వేరే వీడియోలో వివరిస్తాను. ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా వీటి గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.